బిగ్ క్వశ్చన్లో ప్రధానంగా జరిగినటువంటి పరిణామాలు వాటి గురించి ఒక్కసారి సమీక్షించుకుందాం. తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో ప్రత్యక్షంగా మాట్లాడదాం. ఆ తర్వాత మరికొందరు ప్రముఖులతోటి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి బిగ్ షాక్ తగిలింది. 17A విషయంలో భిన్నమైన తీర్పులు వెలువరిస్తూ సీజేఐకి పిటిషన్ బదిలీ చేశారు ఇద్దరు న్యాయమూర్తులు. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ను పూర్తిగా సమర్థించారు. ఇది చంద్రబాబుకు భారీ షాక్లా మారింది. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదని 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమని అంటే కొట్టివేయలేమని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణ ఉండకూడదని కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష సాధింపులకు గురి కావద్దని మాత్రమేనని కూడా ఆమె తన తీర్పులో తెలిపారు. గవర్నర్ అనుమతి లేదనే కారణంగా ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడం కుదరదని ట్రయల్ కోర్టులో ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సవ్వేనని కూడా తెలిపారు. ఈ అంశంలో జస్టిస్ బోస్ కూడా ఏకీభవించారు. కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని అన్నారు. అయితే 17A విషయంలో జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేది 17Aపై భిన్న తీర్పులు వెలువరించడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. ఇంతకీ బాబు క్వాష్ పిటిషన్పై తర్వాత ఏం జరగబోతోంది? క్వాష్పై బాబు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనా?